ఇంట్రొడక్షన్. నాగరికత ఆవిర్భావం. సింధు నది, దాని ఉపనదులు, ఈ నదుల పరీవాహక ప్రాంతాల్లో ఆవిర్భవించిన గొప్ప నాగరికతే సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది భారతదేశ చరిత్రలో ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్, అంటే మొదటి నగర నాగరికత. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఇది ఒక్కసారిగా బయటపడలేదు. చరిత్ర పుస్తకాల్లోకి రావడానికి దాదాపు 100 సంవత్సరాల ప్రయాణం చేసింది. ఫస్ట్ క్లూ. 1826వ సంవత్సరంలో చార్లెస్ మ్యాసన్ అనే ప్రయాణికుడు హరప్పా ప్రాంతంలో కొన్ని పురాతన అవశేషాలను గమనించాడు. కానీ అప్పట్లో ఇది ఒక గొప్ప నాగరికత అని ఎవ్వరూ ఊహించలేదు. ఇది కేవలం ఫస్ట్ క్లూ మాత్రమే. చరిత్ర అప్పటికీ మౌనంగానే ఉంది. రైల్వే ఇన్సిడెంట్. 1856వ సంవత్సరంలో లాహోర్ నుండి కరాచీ మధ్య రైల్వే లైన్ నిర్మాణ సమయంలో హరప్పా ప్రాంతంలోని ఇటుకలను రైల్వే పనులకు ఉపయోగించారు. అంటే ఒక గొప్ప నాగరికత నిజంగానే ఇటుకలుగా కరిగిపోయింది. అయినా ఇది చరిత్ర అని ఎవరికీ తెలియలేదు. టర్నింగ్ పాయింట్. 1861వ సంవత్సరంలో సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ భారతదేశ తొలి డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ అయ్యారు. ఆయన హరప్పాను పరిశీలించి ఇది ఒక ఏన్షియంట్ సెటిల్మెంట్ అని గుర్తించారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటారు. ఇక్కడ నుంచే చరిత్ర నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ విధంగా లార్డ్ కర్జన్ పాలనలో పురావస్తు శాఖకు కొత్త జీవం వచ్చింది. 1904లో తీసుకువచ్చిన ఆర్కియోలాజికల్ యాక్ట్ వల్ల త్రవ్వకాలకు చట్టబద్ధమైన బలం లభించింది. ఇది ఒక టర్నింగ్ పాయింట్. అదే సమయంలో 1902 నుండి 1928 వరకు సర్ జాన్ మార్షల్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన కాలంలోనే సైంటిఫిక్ సిస్టమాటిక్ ఎక్స్కవేషన్స్ మొదలయ్యాయి. ఇప్పటి వరకు స్కాటర్డ్ క్లూస్ మాత్రమే కనిపించాయి. కానీ ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా త్రవ్వకాలు సాగాయి. 1921వ సంవత్సరంలో దయారాం సహానీ హరప్పాలో అధికారిక త్రవ్వకాలు ప్రారంభించారు. అక్కడ బయటపడిన నిర్మాణాలు, వీధులు, ఇటుకలు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చాయి. తర్వాత 1922వ సంవత్సరంలో ఆర్డి బెనర్జీ మొహెంజోదారోను కనుగొన్నారు. ఇక్కడ కనిపించిన నగర ప్రణాళిక, డ్రైనేజ్ వ్యవస్థ, భవన నిర్మాణ శైలి చూసినప్పుడు ఇది సాధారణ నివాసం కాదని అర్థమైంది. ఈ త్రవ్వకాలు పూర్తయ్యాక ఇది ఇటుకల గుట్ట కాదు, ఒక అభివృద్ధి చెందిన నగర నాగరికత అని ప్రపంచం గుర్తించింది. 1924వ సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ ప్రపంచానికి అధికారికంగా ప్రకటించారు, ఇండియా హ్యాస్ అన్ ఏన్షియంట్ అర్బన్ సివిలైజేషన్ అని. వై ఇట్ ఈస్ కాల్డ్ హరప్పా సివిలైజేషన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది దక్షిణ ఆసియా ప్రాంతంలో ఏర్పడిన తొలి నగర నాగరికత. ఇది కంచు యుగానికి చెందింది. ఈ నాగరికత మెసపటోమియా, ఈజిప్టు నాగరికతలతో ఒకే కాలంలో వికసించింది. మొదట ఈ నాగరికతను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పిలిచేవారు. కానీ తరువాత ఇండస్ నది పరిధి మాత్రమే కాకుండా ముఖ్యంగా ఘగ్గర్ హక్రా ప్రాంతంలో అనేక నివాసాలు బయటపడడంతో ఇప్పుడు దీనిని హరప్పా సివిలైజేషన్ అనగా హరప్పా నాగరికత అని పిలుస్తున్నారు. హరప్పా అనే ప్రదేశం మొదటగా కనుగొనబడినందువల్ల ఆ పేరే మొత్తం నాగరికతకు పేరు పెట్టారు. ఈ నాగరికత అత్యంత విశాలంగా విస్తరించిన నాగరికత. ఇది ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు, భారత ఉపఖండం అంతటా విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తీర్ణం చూస్తే ఇది ఒక ట్రయాంగులర్ షేప్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని విస్తీర్ణాన్ని 4 డైరెక్షన్స్ ఆధారంగా అర్థం చేసుకుందాం. ఉత్తర దిశలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న మండా హరప్పన్ నాగరికతకు చివరి అంచు. దక్షిణ దిశలో గుజరాత్ లోని మాల్వన్ వరకు ఈ నాగరికత విస్తరించింది. పడమర దిశలో బలూచిస్తాన్ ప్రాంతంలోని సుత్కజందార్ పడమర చివర కేంద్రం. తూర్పు దిశలో ఉత్తరప్రదేశ్లోని ఆలంగీర్పూర్ వరకు ఈ నాగరికత విస్తరించి ఉంది. స్టేజెస్ ఆఫ్ హరప్పా సివిలైజేషన్. హరప్పా నాగరికత ఒక్కసారిగా ఏర్పడలేదు. ఇది 3 దశలుగా నెమ్మదిగా అభివృద్ధి చెందింది. అవి ఎర్లీ హరప్పన్ ఫేజ్
3200 బీసీ నుండి 2600 బీసీ వరకు, మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ 2600 బీసీ నుండి 1900 బీసీ వరకు, లేట్ హరప్పన్ ఫేజ్ 1900 బీసీ నుండి 1300 బీసీ వరకు కొనసాగాయి. ఎర్లీ హరప్పన్ ఫేజ్. ఈ దశలో చిన్న గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. వ్యవసాయం ప్రారంభమయ్యింది. రక్షణ కోసం గోడలు నిర్మించారు. చేతి వృత్తులు, వాణిజ్యం అభివృద్ధి చెందాయి. కానీ పెద్ద పట్టణాలు ఇంకా లేవు. అందుకే దీనిని నాగరికతకు పునాది వేసిన దశ అని భావిస్తారు. మెచ్యూర్ హరప్పన్ ఫేజ్. ఇదే హరప్పా నాగరికత యొక్క అత్యంత అభివృద్ధి దశ. హరప్ప, మొహంజోదారో, ధోలవీరా, లోథల్, కాళీబంగన్ వంటి గొప్ప పట్టణాలు ఈ దశలోనే ఏర్పడ్డాయి. టౌన్ ప్లానింగ్. పట్టణాలు కోట భాగం మరియు దిగువ పట్టణంగా విభజింపబడ్డాయి. వీధులు వెడల్పుగా కుడి కోణంలో కలిసేలా గ్రిడ్ నమూనాలో నిర్మించబడ్డాయి. ఇటుకలు అన్ని చోట్ల 1:2:4 నిష్పత్తిలో వాడారు. కాలువ వ్యవస్థ అత్యంత అభివృద్ధి చెందినది. ప్రతి ఇంటి నుండి మురుగునీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇళ్లలో స్నానగదులు, కొన్ని ఇళ్లలో బావులు కూడా ఉన్నాయి. వీధుల వైపు కిటికీలు లేవు. వీరు గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. ట్రాన్సిషనల్ పీరియడ్. మార్పు దశ. సుమారు 100 సంవత్సరాల మార్పు కాలం. క్రీస్తుపూర్వం 1900కి ముందు హరప్పా నాగరికత సుమారు 100 సంవత్సరాల పాటు నెమ్మదిగా బలహీనపడింది. ఈ కాలంలో పట్టణ జీవనం తగ్గింది. వాణిజ్యం బలహీనమైంది. నిర్మాణ నాణ్యత తగ్గింది. ఇది ఒక్కసారిగా జరిగిన పతనం కాదు, క్రమంగా జరిగిన మార్పు. లేట్ హరప్పన్ ఫేజ్. ఇది చివరి హరప్పా దశ. ఈ దశలో పట్టణాలు చిన్న గ్రామాలుగా మారాయి. లిపి, ముద్రలు, తూకాలు, కొలతల వినియోగం తగ్గింది. ప్రజలు గ్రామీణ జీవన విధానానికి మారారు. మొత్తంగా చూస్తే హరప్పా నాగరికత భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. శాస్త్రీయ పట్టణ ప్రణాళిక, ఏకరీతి నిర్మాణం, అభివృద్ధి చెందిన కాలువ వ్యవస్థ వల్ల ఇది ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాచీన పట్టణ నాగరికతలలో ఒకటిగా నిలిచింది. వీరి జీవనశైలి చూసుకుంటే హరప్పా ప్రజలు శాకాహారంతో పాటు మాంసాహారం కూడా తినేవారు. నదులు, సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చేపలు, షెల్ జీవులు వాళ్ళ ఆహారంలో ముఖ్యమైన భాగం. అలాగే పెరుగు, పాలు కూడా వారి రోజువారీ ఆహారంలో ఉండేవి. పశుపోషణ కూడా పెద్ద స్థాయిలోనే ఉండేది. హరప్పా నాగరికత గుర్రం చుట్టూ తిరిగిన సంస్కృతి కాదు. వీరికి ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పందులు, కుక్కలు, పిల్లులు అన్నీ కూడా తెలుసు. వాటిని కూడా పోషణ చేసేవారు. వీరి జీవనానికి మూలం వ్యవసాయం. గోధుమలు, యవలు వాళ్ళ ప్రధాన పంటలు. అలాగే బఠానీలు, నువ్వులు, వెల్లుల్లి, ఆవాలు, ఖర్జూరాలు కూడా పండించేవారు. లోథల్ ప్రాంతంలో వరి పండించిన ఆధారాలు ఉన్నాయి. పంట బాగా వచ్చినప్పుడు మిగులు ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాములు కట్టారు. అందుకే హరప్ప, మొహంజోదారో, లోథల్ ప్రాంతాల్లో పెద్ద గోదాములు దొరికాయి. కలిబంగన్లో చెక్క నాగలి ఆధారాలు లభించడం వల్ల వాళ్ళు నాగలితో సాగు చేశారని తెలుస్తుంది. వరద నీరు తగ్గిన తర్వాత నవంబర్లో విత్తనాలు వేసి ఏప్రిల్లో పంట కోసేవారు. హరప్పా నాగరికత ప్రపంచంలోనే మొదటిసారిగా పత్తి పండించిన నాగరికత. ఈ పత్తిని అప్పట్లో గ్రీకులు సిండన్ అని పిలిచేవారు. వీరి హస్తకళల విషయానికి వస్తే హరప్పా ప్రజలు ముత్యాలు తయారు చేయడం, ఆభరణాలు తయారు చేయడం, శంఖంతో గాజులు తయారు చేయడంలో చాలా నైపుణ్యం కలిగి ఉండేవారు. వీరు కార్నీలియస్, జాస్పర్, క్రిస్టల్, సెల్ లాంటి పదార్థాలతో అందమైన ముత్యాలు తయారు చేసేవారు. చాన్హుదారో, లోథల్ లాంటి చోట్ల ముత్యాల తయారీ కేంద్రాలు బయటపడడం వల్ల పరిశ్రమలు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాయో చూపిస్తుంది. బంగారం, వెండితో హారాలు, గాజులు, చెవిపోగులు తయారు చేసేవారు. అల్లర్దీనో ప్రాంతంలో దొరికిన ఆభరణాలు దీనికి ఉదాహరణ. టెర్రాకోటా బొమ్మలు చాలా దొరికాయి. అందులో స్త్రీ విగ్రహాలు,
పురుష విగ్రహాల కంటే ఎక్కువగా ఉన్నాయి. జంతువుల బొమ్మలు, బండి బొమ్మలు కూడా ఉన్నాయి. లోహాల్లో తామ్రం, కంచు, వెండి, బంగారం వాడారు. కానీ ఇనుము వాడిన ఆధారాలు కనిపించవు. సమాజం విషయానికి వస్తే హరప్పా సమాజం పూర్తిగా పట్టణ జీవితం మీద ఆధారపడింది. మధ్యతరగతి ఎక్కువగా ఉండేది. పాలకులు, ధనవంతులైన వ్యాపారులు, కూలీ వర్గం ఇలా వేర్వేరు వర్గాలు కనిపిస్తాయి. పూజారులు, శిల్పకారులు, రైతులు, వ్యాపారులు అందరికీ తమ తమ పనులు స్పష్టంగా ఉండేవి. హరప్పా నాగరికత కాలంలో మనం ఇప్పుడు వాడేలా నాణేలు లేవు. వారి వ్యాపారం అంతా బార్టర్ సిస్టమ్ అనగా వస్తు మార్పిడి మీదనే నడిచేది. ఈ వ్యాపారం జరగాలంటే వారికి రవాణా అవసరమయ్యేది. గ్రామాల మధ్య, నగరాల మధ్య ఎడ్ల బండ్లను ప్రధాన రవాణా సాధనంగా ఉపయోగించారు. అదే సమయంలో సముద్ర మార్గం ద్వారా కూడా వ్యాపారం బాగా చేసేవారు. అందుకే లోథల్ అనే చోట ఒక పెద్ద నౌకాశ్రయం నిర్మించారు. అది అప్పట్లో చాలా అడ్వాన్స్డ్ పోర్ట్. వీరు తమ ప్రాంతంలోనే కాకుండా దూర దేశాలతో కూడా వ్యాపారం చేశారు. మెసపటోమియా, పర్షియన్ గల్ఫ్, బహ్రెయిన్, ఒమన్ లాంటి ప్రాంతాలతో వీరికి నేరుగా సంబంధాలు ఉండేవి. హరప్పా, మొహంజోదారో, ధోలవీరా, లోథల్ లాంటి నగరాల నుంచి ఈ వ్యాపార మార్గాలు బయటకు వెళ్ళేవి. ఇవన్నీ చూసినప్పుడు హరప్పా నాగరికత ఎంతగా ఓపెన్ ట్రేడ్ చేసేదో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వ్యాపారం ఎలా కంట్రోల్ చేసేవారో చూస్తే ముద్రలు చాలా ఇంపార్టెంట్. హరప్పా ప్రజలు చిన్న రాతి ముద్రలు తయారు చేసేవారు. వాటిపై జంతువుల బొమ్మలు, కొన్ని చిహ్నాలు, లిపి ఉండేది. ఈ ముద్రలు కేవలం హరప్పా ప్రాంతంలోనే కాదు, మెసపటోమియా నగరాల్లో కూడా దొరికాయి. అలాగే మొహంజోదారోలో మెసపటోమియా స్టైల్లో ఉన్న సిలిండర్ షేప్ ముద్రలు కూడా లభించాయి. దీన్ని బట్టి రెండు నాగరికతల మధ్య బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. వ్యాపారం అంటే కేవలం కొనడం, అమ్మడమే కాదు, తయారీ కూడా ఉండాలి. హరప్పా కాలంలో చన్హుదారో, లోథల్ లాంటి చోట్ల పూసల తయారీ కేంద్రాలు ఉండేవి. ఇవి అక్కడ తయారై ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి. సముద్ర వ్యాపారం కోసం లోథల్, రంగపూర్, సోమనాథ్, బాలాకోట్ లాంటి చోట్ల నౌకాశ్రయాలు ఉండేవి. వీరు వాడిన లిపి కూడా చాలా ప్రత్యేకం. హరప్పా లిపి చిన్న చిన్న చిహ్నాల్లా ఉంటుంది. ఒక్కో గుర్తు ఒక్కో అర్థం చెప్పేది. రాయడంలో కూడా ఒక ప్రత్యేక పద్ధతి పాటించేవారు. ఒక లైన్ కుడి నుండి ఎడమకు, తరువాతి లైన్ ఎడమ నుండి కుడికి. ఈ లిపి ఇప్పటి వరకు పూర్తిగా ఎవ్వరూ చదవలేకపోయారు. సుమారు క్రీస్తుపూర్వం 1700 సంవత్సరం తర్వాత ఈ లిపి మాయమైపోయింది. హరప్పా ఆర్థిక వ్యవస్థ మొత్తం చూస్తే అది వ్యాపారం పైనే నిలబడి ఉందని అర్థమవుతుంది. మెసపటోమియా వాళ్ళు సింధు ప్రాంతాన్ని మెలూహా అని పిలిచేవారు. వీటి మధ్యలో బహ్రెయిన్, ఒమన్ లాంటి ప్రాంతాలు ట్రేడ్ స్టేషన్లుగా పనిచేశాయి. హరప్పా ప్రజలు పూసలు, లోహాలు, షెల్ వస్తువులు ఎగుమతి చేసేవారు. బదులుగా బట్టలు, వెండి, సుగంధ ద్రవ్యాలు తీసుకునేవారు. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే వాళ్ళు తూకాలు, కొలతల్లో చాలా ఖచ్చితంగా ఉండేవారు. అన్ని చోట్ల ఒకే రకం మెజర్మెంట్స్ వాడేవారు. చిన్నది, పెద్దది అన్నీ ఒక సిస్టంలో ఉండేవి. దీనివల్ల వ్యాపారంలో మోసం లేకుండా నమ్మకంగా లావాదేవీలు జరిగేవి. మొత్తం చూసుకుంటే డబ్బు లేకపోయినా హరప్పా ప్రజలు చాలా ప్లాన్ చేసి సిస్టమాటిక్ గా వ్యాపారం చేశారు. అందుకే వాళ్ళ నాగరికత అంత బలంగా నిలబడింది. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో బయటపడిన రాతితో చేసిన గడ్డం ఉన్న వ్యక్తి విగ్రహం చూస్తే అది రాజు కాదు, దేవుడు కూడా కాదు, బహుశా ఒక ప్రీస్ట్ లేదా ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి. ముఖంలో శాంతత, కంట్రోల్ కనిపిస్తుంది. అతను ధరించిన దుస్తులు, తలపై కట్టిన బ్యాండ్ వాళ్లకు సామాజిక స్థానం, సంస్కృతి స్పష్టంగా ఉన్నాయని చూపిస్తాయి. ఇక మట్టి పాత్రలు చూస్తే ఇవి సాధారణంగా చేయబడినవి కావు. చక్రంపై తయారు చేసి బట్టీల్లో కాల్చినవి. అన్నీ ఒకే స్టైల్లో ఉండడం, కేంద్ర నియంత్రణ,
వృత్తి నైపుణ్యం ఉందని తెలుస్తుంది. హరప్పా ప్రజలు ఆరాధించిన ప్రధాన దైవ రూపం అమ్మ తల్లి. ఆమెను సంతానోత్పత్తి, భూమి శక్తి, కుటుంబ సంక్షేమానికి ప్రతీకగా భావించారు. అలాగే హరప్పా ముద్రలపై కనిపించే పశుపతి మహాదేవుడు లేదా ప్రోటో శివుడు మరో ముఖ్యమైన దైవ స్వరూపం. ఈ దేవుడు యోగాసనంలో కూర్చుని చుట్టూ జంతువులతో ఉన్న రూపంలో కనిపిస్తాడు. ఈ ముద్రలో ఉన్న శివుని చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, గేదె లేదా ఎద్దు, జింక వంటి జంతువులు చెక్కబడి ఉన్నాయి. ఈ జంతువులు ప్రకృతి శక్తులు, అడవి జీవితం, అన్ని జీవులపై ఆధిపత్యానికి ప్రతీకలుగా భావిస్తారు. అందుకే ఈ దేవుణ్ణి పశుపతి అంటే జంతువుల అధిపతి అని పిలిచారు. హరప్పా ప్రజల మతం ప్రధానంగా ప్రకృతి ఆరాధనపై ఆధారపడింది. వాళ్ళు చెట్లు, జంతువులు, పక్షులను దైవ శక్తులుగా భావించారు. కాళీబంగన్ మరియు లోథాల్ ప్రాంతాల్లో అగ్నిపీఠాలు కూడా లభించాయి. ఇవి పూజా విధులు నిర్వహించారని సూచిస్తున్నాయి. వీరు మృతదేహాలను సాధారణంగా ఉత్తర, దక్షిణ దిశలలో పాతిపెట్టేవారు. మృతదేహంతో పాటు ఆహారం, కుండలు, అలంకార వస్తువులు, పనిముట్లు కూడా ఉంచేవారు. ఇది వారు మరణానంతర జీవితం ఉందని నమ్మినట్లు సూచిస్తుంది. హరప్పా ప్రజలు 3 రకాల సమాధి విధానాలను అనుసరించినట్లు తెలుస్తోంది. మొదటిది పూర్తి సమాధి. రెండవది మృతదేహాన్ని కొంతకాలం పక్షులు లేదా జంతువులకు వదిలి తర్వాత ఎముకలను సేకరించి పాతిపెట్టడం. మూడవది దహనం తర్వాత భస్మాన్ని పాతిపెట్టడం. హరప్పా ప్రాంతంలో శవపేటికలు ఉన్న సమాధులు కూడా లభించాయి. కాళీబంగన్లో చిన్న చిన్న వృత్తాకార గోతులు, పెద్ద మట్టి కుండలు దొరికాయి. కొన్ని చోట్ల జంతు బలికి సంబంధించిన సూచనలు కూడా ఉన్నాయి. లోథాల్లో ఒక పురుషుడు, స్త్రీ కలిసి సమాధి చేయబడిన అవశేషాలు లభించాయి. ఇంత ఆధునికంగా ప్లాన్ చేసిన నగరాలు, డ్రైనేజ్, వ్యాపారం, ప్రమాణాలు ఉన్న ఈ నాగరికత ఒక్కసారిగా ఎలా అంతమైంది? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. యుద్ధానికి స్పష్టమైన ఆధారాలు లేవు. భారీ వినాశనానికి గుర్తులు లేవు. అయినా నగరాలు ఖాళీ అయ్యాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం నదులు దారి మారడం, దీర్ఘకాల వాతావరణ మార్పులు, వ్యవసాయ వ్యవస్థ కూలిపోవడం ఈ నాగరికత పునాదుల్ని నెమ్మదిగా బలహీనపరిచాయి. ఇది ఒక రోజులో జరిగిన పతనం కాదు. ఇది తరతరాలుగా జరిగిన నెమ్మదైన క్షీణత. కానీ ఒక ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది. ఇండస్ ప్రజలు ఎక్కడికి వెళ్లారు? ఆ ప్రశ్న నుంచే భారత చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అదే వేదకాలం. ఆ మార్పు ఎలా జరిగింది? సంస్కృతి ఎలా మారింది? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share, subscribe for more videos.